పోయిన సోమవారం నుంచి వరుసపెట్టి సినిమా రిలీజ్లతో థియేటర్లు ఫుల్, జనానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్. అయితే ఈ సినిమాల హడావిడితో పాటు అప్కమింగ్ మూవీస్ నుంచి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన టీజర్లు, ట్రైలర్లు, అనౌన్స్మెంట్లు ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. వారం రోజుల నుంచి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, థియేటర్లో సందడి చేస్తూనే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్ చేశారు. వరుస ఫ్లాప్ల తర్వాత ఈసారి బాగా టైం తీసుకుని వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు మూవీ చేస్తున్నారు. క్రేజీ క్యారెక్టరైజేషన్తో ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ తో రిలీజ్ అయిన కొరియన్ కనకరాజు టీజర్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమాని సమ్మర్కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. అసలు అనౌన్స్మెంట్ గా బాప్ అంటే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంటే. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాగూ పుష్ప 3 లైన్లోనే ఉంది. వీటితో పాటు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగాతో కూడా సినిమా కమిట్మెంట్ ఉంది. ఇన్ని ఉండగానే తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో సినిమా అనౌన్స్ చేసి సడన్ షాక్ ఇచ్చారు అల్లు అర్జున్. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు కాన్సెప్ట్ పోస్టర్లో రివీల్ చేశారు బన్నీ. ఈ సీజన్లో వచ్చిన మరో క్రేజీ అనౌన్స్మెంట్ ఎల్లమ్మ. బలగం సినిమాతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుని మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్లో దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ విలేజ్ డ్రామాగా ఎల్లమ్మ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. గుణశేఖర్ ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేస్తే ఇప్పుడు మాత్రం అప్కమింగ్ ఆర్టిస్టులతో ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేస్తూ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న యుపోరియా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశారు గుణశేఖర్. ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్లో డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న యుపోరియా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ ఇలా వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. స్పెషల్లీ ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సినిమాలు అప్డేట్స్ ఇవ్వడంతో సినిమాలపైన హైప్ కూడా స్టార్ట్ అయింది. పూరి జగన్నాథ్ సినిమాలంటే జనాల్లో ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్లాప్ అయినా సరే పూరి సినిమా రిలీజ్ అవుతోందంటే హైప్ ఉంటుంది. అయితే ఈసారి ఆ లెవెల్ కాస్త పెరిగింది. పూరి ఈసారి పాన్ ఇండియా హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. స్లమ్ డాగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు పూరి. విజయ్ సేతుపతి మరో సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్క డైలాగ్ లేకుండా జస్ట్ మ్యూజిక్ తో మూకీగా గాంధీ టాక్స్ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 30న రిలీజ్ అవుతున్న ఈ గాంధీ టాక్స్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. మరో తమిళ స్టార్ హీరో ధనుష్ తన అప్కమింగ్ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ చేస్తున్న మై నేమ్ ఈజ్ కరా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కర క్యారెక్టర్ లో పవర్ఫుల్ యాక్షన్ చేస్తున్నారు ధనుష్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన టీం లేటెస్ట్ గా సాత్విక అనే అచ్చ తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ఇక బాలీవుడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో హడావుడి జరుగుతోంది. వీటిలో దో దివానే షెహర్ మే టీజర్ ఆకట్టుకుంటోంది. సిద్ధాంత్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా దో దివానే షెహర్ మే రాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే నెల 20న థియేటర్లలోకి వస్తోంది. ఇలా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు హీరోలు.